హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా గత 18 సీజన్స్ నుంచి ఒక టీంని మాత్రం ఎప్పుడూ కన్సిడర్ చేయాల్సిందే. ఎందుకంటే అది ఏ రకంగా అయినా ప్లే ఆఫ్కి వచ్చేసేది, ఏ రకంగా అయినా సరే ట్రోఫీ తీసుకెళ్ళిపోయేదనమాట. సో ఈవెన్ సిఎల్ టీ20లు అవుట్ ఆఫ్ అయినా సరే ఆ టీంకి చాలా మంచి నేమ్ ఉందన్నమాట. సో ఏ టీం గురించి చెప్తున్నానని మీకు తెలిసే ఉంటుంది, చెన్నై సూపర్ కింగ్స్. అంటే వీళ్ళు ఈ ఆక్షన్లోనే ఏదో సూపర్ స్టార్స్కి లేకపోతే స్టార్ ప్లేయర్లకి ఎవరైతే ప్రీవియస్ సీజన్ ఆడారో వాళ్ళకి అలా తీసుకోరనమాట. సో ఈ ఆక్షన్లోనే వీళ్ళు ప్లాన్ అంతా పెట్టుకుంటారు. ఏంటి అంటే ఎవరైతే ఇండియన్ పిచ్చెస్ మీద బాగా ఆడగలుగుతున్నారో, అలాగే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారో సో వాళ్ళని తీసుకుంటున్నారనమాట. సో ఈ ఆక్షన్లో కూడా అదే జరిగిందనమాట. ఇప్పుడు బ్యాటింగ్ వచ్చేటప్పటికి గైక్వాడ్, రచిన్ రవీంద్ర లేకపోతే గైక్వాడ్, కాన్వాయ్ సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎవరో ఒకరు ఓపెనింగ్ అయితే దిగిపోతారు ఫస్ట్. సో ఆ దిగిపోయిన తర్వాత ఫస్ట్ డౌను దూబేకి ఇచ్చేస్తున్నారు అనమాట, శివం దూబే. సో తెలిసిందే, శివం దూబే ఈ మధ్యన ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా మంచి హిట్టర్ అనమాట. చాలా బాగా సిక్స్లు కొడుతున్నాడు, అలాగే మెయిన్ బౌండరీస్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు అనమాట. సో ఫస్ట్ డౌన్ అయిపోయిన తర్వాత సెకండ్ డౌన్ రాహుల్ త్రిపాఠికి ఒక ఛాన్స్ ఉందన్నమాట. సో రాహుల్ త్రిపాఠి కూడా తెలిసిందే అందరికీ, మంచిగా గ్యాప్ షాట్స్ సో అన్నీ కూడా స్ట్రైక్ రొటేట్ చేస్తూ మంచిగా స్కోర్ బోర్డ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అది అయిన తర్వాత చాలామంది ఈవెన్ స్టేడియంకి వస్తారు అంటే ఆ ఒక్క మనిషి బ్యాటింగ్ చూడడానికి వస్తుంటారు అనమాట. ఈవెన్ ఆయన ఆడింది 10 బాల్ కానీ 15 బాల్ కానీ నిన్న తక్కువ బాల్ అయినా సో ఆయన కోసమే వస్తుంటారు స్టేడియంకి. సో అలాంటిది ధోని ఈసారి 4th డౌన్ కానీ 5th డౌన్ కానీ దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో తెలిసిందే, సో ఆయన ఒకవేళ దిగితే మెయిన్ హిట్ చేసి సిక్సెస్ కొట్టేసి సో అలాగే వీలైనంత వరకు స్కోర్ బోర్డ్ వెంటనే మార్చాలి, స్కోర్ బోర్డ్ని ఇంకా వేగంగా చేయాలని చెప్పే మైండ్ సెట్ అయిందనమాట. సో అలాంటి ధోని ఇప్పుడు 5th డౌన్ కానీ 4th డౌన్ కానీ దిగితే అది చెన్నై సూపర్ కింగ్స్కి ఇంకా ప్లస్ అవుతుంది అనమాట. సో ఎట్లా లేదన్నా గైక్వాడ్, రచిన్ రవీంద్ర, కాన్వాయ్, దూబే, త్రిపాఠి సో వీళ్ళందరూ కూడా యంగర్ ప్లేయర్స్ కాబట్టి వీళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి సో ధోని గారు ఏంటంటే కొంచెం వెనక్కి ఉండొచ్చు. సో అది కూడా ఒక రకంగా మనం అర్థం చేసుకోవాల్సిందే. సో తర్వాత బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఎప్పుడైతే వీళ్ళు ఎలాంటి ముంబై కానీ లేకపోతే ఎలాంటి గట్టి టీమ్స్ అయినా వాళ్ళందరినీ ఓడించేసేవాళ్ళు అనమాట. సో అలాంటి బౌలింగ్ కాంబినేషన్ వీళ్ళ ఉండేది అప్పట్లో, అలాంటి బౌలింగ్ కాంబినేషన్ ఉండేది అనమాట ఆ రోజుల్లో. సో అలాంటి బౌలింగ్ కాంబినేషన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు, అదే అశ్విన్, జడేజా అనమాట. సో ఇద్దరు స్పిన్నర్సు. సో ఫస్ట్ 6 ఓవర్లు 7 ఓవర్లు ఎవరైనా వేస్తారు, బట్ అక్కడ రన్స్ లీక్ అయ్యేది ప్రతి టీంకి లీక్ అవుతూ ఉంటాయి. బట్ మిడిల్ ఓవర్స్లో ఎంత కంట్రోల్ చేస్తే అదే టీంకి అనమాట విన్నింగ్ పర్సంటేజ్ పెంచుతుంది అనమాట. ఇప్పుడు జడేజా రావడంతో, అశ్విన్ రావడంతో మంచిగా అయితే మిడిల్ ఓవర్స్లో కంట్రోలింగ్ అయితే జరుగుతుంది, అది కన్ఫర్మ్ అనమాట. దాంతోపాటు శ్యామ్ కర్న్ ఆడేవాడు కాబట్టి శ్యామ్ కర్న్ ఎక్కువగా బౌన్సర్లు ఎక్కువగా స్పెషలిస్ట్ అనమాట. సో మనందరికీ తెలిసిందే. సో డెత్ ఓవర్స్లో కూడా అప్పుడప్పుడు ధోని గారు ఈయన్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో తెలిసిందే, బాగా ఉంటుంది. సో అకార్డింగ్ టు గైడ్ లైన్స్, అకార్డింగ్ టు కెప్టెన్ ఏం చెప్తే దానికి తగ్గట్టు బౌలింగ్ వేసే పర్సన్ శ్యామ్ కర్న్ అనమాట. మంచిగా పడుతుంది ఆయనది కూడా. మనకి ఒక స్పెషల్ అనమాట, అంటే ఒక కుర్రాడైన మతీసా పతిరానా అని చెప్పి మన శ్రీలంక బౌలరు బాగా పడుతుంది గైస్. మలింగా బౌలింగ్ స్టైల్ ఉంటుంది. ఈవెన్ ఎంత యార్కర్ పడుతుంది అంటే చాలా లోపలికి వస్తుంటుంది బాల్, అసలు ప్రెడిక్ట్ చేయలేరు అనమాట. సో ఏ బాల్ ఏ వేరియేషన్లో పడుతుంది, ఇన్ స్వింగ్ అవుతుందా అవుట్ స్వింగ్ అవుతుందా అని చెప్పి ఈవెన్ ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. సో లాస్ట్ 2 సీజన్స్ కూడా చాలా బాగా వేశాడు. చెన్నైకి కొన్ని మ్యాచెస్లో చాలా బాగా టర్న్ చేశాడు అనమాట. సో మంచి బౌలరే. సో ఆల్ ఓవర్గా చూసుకుంటే బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో బౌలింగ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉందన్నమాట చెన్నైకి. సో ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా సెట్ అయింది. సో ఎప్పటి నుంచో కూడా వీళ్ళు కప్పు కొట్టకపోతే వీళ్ళు ఫామ్లో లేరు అంటారు, ఏదో ఆడకపోతే అలా అని కాదు. సో కప్పు కొట్టకపోతేనే వీళ్ళు ఫామ్లో లేదంటే ప్రతిసారి ప్లే ఆఫ్కి వస్తూ ఉంటారు, కప్పు ఈజీగా కొడుతుంటారు. కాబట్టి ఈసారి ఎట్లా లేదని ఈజీగా వెళ్ళిపోతారు అనమాట ప్లే ఆఫ్కి. సో మిగతా టీమ్స్ పెర్ఫార్మెన్స్ అదంతా ఎట్లా బేస్ చేసుకొని కప్పు కొడతారా లేదని ఒక ఫస్ట్ 2 మ్యాచ్లు మనం చూస్తే అర్థమైపోద్ది అనమాట. బట్ ఓవరాల్ ఆక్షన్ అయితే బాగా జరిగింది, చెన్నై కూడా మంచిగా ప్లాన్ చేసుకుందనమాట. సో థ్యాంక్ యూ గైస్.